హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి. మొదటిది వచ్చేసి ఈ నైట్ వేర్ అనమాట. ఈ నైట్ వేర్ వచ్చేసి జియో బ్రాండ్ అనమాట. ఇది మంచి ప్లంబ్ రెడ్ కలర్, దీని రాడిష్ కలర్ అనొచ్చు, మెజెంటా కలర్ అనొచ్చు. ఈ కలర్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఫ్రంట్న అయితే మాత్రం ఇలా బటన్స్ ఇచ్చి ఉన్నారు. సో ఇది వచ్చేసి షర్ట్ మోడల్లో తీసుకున్నానండి. 3/4 హ్యాండ్స్ వచ్చి ఉన్నాయి. సో కాలర్ అయితే మాత్రం ఇలా ఇచ్చి ఉన్నారనమాట. డబల్ నెక్ కాలర్ వచ్చింది. కాలర్ దగ్గర, బటన్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర నావీ బ్లూతో హైలైట్ చేశారనమాట. సో షర్ట్ మొత్తమును హార్ట్ ప్రింట్ అయ్యి ఉంది. అది వచ్చేసి వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ హార్ట్ సింబల్తో ప్రింట్ అయ్యి ఉందన్నమాట. కొంచెం షర్ట్ వచ్చేసి లెంత్ ఎక్కువగానే ఉందండి, బట్ నైట్ వేర్ కాబట్టి పర్వాలేదు. బాటమ్ వేర్ వచ్చేసి సేమ్ సింబల్తో ఫుల్ బాడీ అంతా వచ్చిందనమాట. దీనికి స్ట్రాప్స్ వచ్చేసి అడ్జస్టబుల్ అండి. దాన్ని నావీ బ్లూతో ఇచ్చారనమాట స్ట్రాప్స్ వచ్చేసి. సో ఈ నైట్ వేర్ ఒక కాస్ట్ నాకు 899కి పడింది అనమాట. సో వేసుకుంటే మాత్రం ఇలా ఉందండి. సెకండ్ వన్ వచ్చి కూడా నైట్ వేర్ అనండి. ఇది మంచి నావీ బ్లూ నైట్ వేర్ అనమాట. సో ఇదైతే షర్ట్ మోడల్లో తీసుకోలేదండి, టీషర్ట్ మోడల్లోనే తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి జియో బ్రాండేనండి. దీని ప్రైస్ వచ్చేసి 854 రూపీస్ పడిందనమాట. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చి ఉన్నది. ఈ జియో బ్రాండ్ వాళ్ళది సెపరేట్గా వెబ్సైట్ కూడా ఉందండి, కావాలంటే అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. బట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అయితే ఇది టీషర్ట్ మోడల్లో తీసుకున్నాను అన్నాను కదా, పీచ్ కలర్తో హైలైట్ చేసి ఉన్నారనమాట. సో ఫుల్ బాడీ అంతా డాట్ ప్రింట్ వచ్చిందనమాట. అక్కడక్కడ వైట్ కలర్తో డాట్స్ వచ్చినాయి. బాటమ్ వేర్ కూడా అలాగే వచ్చిందండి. సో నేను ఫస్ట్ చూపించిన బాటమ్ వేర్, ఈ బాటమ్ వేర్ కూడా కొంచెం నాకు పొడవు ఎక్కువైందనమాట. నేను ఆల్టరేషన్ చేసి నేను కాస్త పొడవును తగ్గించుకున్నాను. ఇవి అడ్జస్టబుల్ స్ట్రాప్స్ అండి, కొంచెం టైట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దాన్ని కూడా పీచ్ కలర్తో హైలైట్ చేశారు. వేసుకుంటే మాత్రం లుక్ ఇలా ఉందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి ఈ బ్యాంబూ వుడెన్ ప్లేట్ స్టాండ్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 297 రూపీస్ పడిందండి. నా కిచెన్లో సిరామిక్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికి నాకు ఏ హోల్డర్స్ లేదనమాట, అందుకని తీసుకున్నాను. ఇలా 2 ర్యాక్స్ ఇచ్చారండి, 2 స్టిక్స్ ఇచ్చారు. ఆ 2 స్టిక్స్ని ప్లేస్ చేసేసుకున్న తర్వాత 4 నెయిల్స్ ఇచ్చారు. 4 వైపులా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ ర్యాక్ రెడీ అయిపోయినట్టే. సో అన్నీ ఫిక్స్ అయిన తర్వాత అయితే మాత్రం ఈ ర్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో చెప్పాను కదండి, నేను సిరామిక్స్ ప్లేట్స్ పెట్టుకోవడానికని దీన్ని తీసుకున్నానని అన్నాను కదా. ఇప్పటికి వచ్చేసి నేను ఈ ప్లేట్స్ ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టుకుని మేనేజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడానికి మాత్రము నేను ఈ వుడెన్ ర్యాక్ తీసుకున్నాను అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఈ రూమ్ ఫ్రెషనర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట.
ఇది ఒక సెట్‌లా వచ్చిందండి. దీనికి ఒక పాట్ ఇచ్చారు. బ్యాంబూ స్టిక్స్ ఇచ్చారు. ఫ్రేగ్రెన్స్ కోసమని ఒక లిక్విడ్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో ఒక 4, 5 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. పాట్ కలరును ప్లస్ ఫ్రేగ్రెన్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో, నేనొచ్చేసి సిన్నమైన్ ఫ్లేవర్ తీసుకున్నాననమాట. రెడ్ కలర్ పాట్ ఒకటి తీసుకున్నాను. ఇందుట్లో కొంచెం వాటర్ పోయాలి. అందుట్లో వాళ్ళు ఇచ్చిన ఫ్రేగ్రెన్సీ 2, 3 డ్రాప్స్ ఏసాను అంతే. దీని రివ్యూస్ చూసానండి. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివే 388 అని అన్నాను కదా! బట్ దీని రివ్యూస్ చూసాననమాట. చాలా మంచిగా ఉన్నాయి. అందుకని తీసుకున్నాను. సో, ఈ స్టిక్స్‌ని ఇందుట్లో పెట్టిన తర్వాత దీన్ని ఉల్టా చేసి పెట్టుకోవాలనమాట. అప్పుడే మనకి ఫ్రేగ్రెన్సీ రూమ్ అంతా వెళ్తుంది. ఈ ఫ్రెషనర్ వచ్చేసి నేను వాష్‌రూమ్స్ కోసమని తీసుకున్నాను. నేను ఇప్పుడు వాష్‌రూమ్‌లో ప్లేస్ చేసేస్తున్నాను. ఇది లాంగ్ లాస్టింగ్‌గా ఉంది అని అంటే లేదండి. దీంట్లో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేసినప్పుడల్లా ఇది కంటిన్యూగా ఒక 15 డేస్ నుంచి ఉంటుందన్నమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్లిప్పర్స్. ఇది మంచి బ్రౌన్ కలర్ స్లిప్పర్స్ అనమాట. దీని డెలివరీ కొంచెం లేట్ అయ్యింది. అందుకే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నానన్నమాట. సో, దీని ప్రైస్ వచ్చేసి 465 రూపీస్ పడింది. దీని స్ట్రాప్స్ వచ్చేసి ఇలా వచ్చున్నాయన్నమాట. కుషన్ కూడా చాలా బాగుందండి. స్లిప్పర్ మొత్తము కుట్టు ఉంటుంది. సో, అలాగా కుట్టున్న స్లిప్పర్స్ అయితే ఎక్కువ కాలం మన్నుతాయని నేను ఎప్పుడు కొనుక్కున్నా సరే అలా స్లిప్పర్ మొత్తం కుట్టొచ్చినట్టే కొనుక్కుంటానన్నమాట. అలా ఫుల్ స్లిప్పర్ మొత్తం కుట్టి రావాలి. అలా వల్ల ఎక్కువ రోజులు మన్నుతాయన్నమాట. సో, కుషన్ కూడా చాలా బాగుందండి. సో, ఇందులో 4 కలర్స్ ఉన్నాయన్నమాట. నేను బ్రౌన్ చూస్ చేసుకున్నాను. బికాజ్ నా దగ్గర బ్రౌన్ కలర్ స్లిప్పర్స్ లేవండి. సో, నా స్లిప్పర్స్‌లోకి ఈ బ్రౌన్ కలర్ స్లిప్పర్స్ ఒకటి యాడ్ అయినాయి అనమాట. స్లిప్పర్ సైజ్ వచ్చి నాకు పర్ఫెక్ట్‌గా ఉందనమాట. నేను ఇది సెకండ్ టైం అనమాట అమెజాన్‌లో స్లిప్పర్స్ తీసుకోవడం. ఈ వీడియోకి ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.